చిన్న చిన్న అమౌంట్ తోని మనం లాక్స్ లో ఎలా ఆన్ చేయొచ్చని మన పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పర్ట్ గారు ఉన్నారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఆ సార్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం రండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఓకే, కొంచెం మా వ్యూవర్స్ కి చిన్న చిన్న అమౌంట్స్ తో లాక్స్ లో ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది కొద్దిగా టిప్స్ ఇవ్వండి సార్. తప్పనిసరిగా అమ్మా. ఓకే, ఇది మీకు పోస్ట్ ఆఫీస్ లో రికరింగ్ డిపాజిట్ అన్నది మనకున్నది. దీని ద్వారా అతి చిన్న అమౌంట్ ని కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి నెల 100 రూపాయలతో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే మనం ఎక్కువ అమౌంట్ కావాలంటే కొంచెం ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, సపోజ్ 4,950 రూపాయలు మీరు ప్రతి నెల ఇన్వెస్ట్ చేయగలిగితే దాన్ని 5 అకౌంట్లుగా డివైడ్ చేసి పెట్టుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు దాటి నుంచి ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు మనకు వస్తుంది. సో ఇక్కడ చూడండి, 1,410 రూపాయలు, 1130, 940, 790, 680 వేసాం. మొత్తం 4,950 రూపాయలు మనం ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తున్నాం. దీని నుంచి ప్రతి 5 సంవత్సరాలు అవగానే ఒక అకౌంట్ క్లోజ్ చేయగానే 1,626 రూపాయలు. దీని ఇక్కడ ఈ చెప్పే అమౌంట్ ప్రతిదీ గ్యారంటీగా 100% మనకి చేతికి అందుతుంది. ఏ చిట్టీలు వేసామో, పోగొట్టుకున్నామో, ఎక్కడ పోగొట్టుకున్నా బెంగ ఉండదు. 100% మనశ్శాంతిగా మనం దీన్ని వేయొచ్చు. ఈ అమౌంట్ ని ఒక పోస్ట్ ఆఫీసు, పెద్ద పెద్ద ఆఫీసులోనే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి చిన్న గ్రామంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని, సపోజ్ ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసాం, హైదరాబాద్ లో అకౌంట్ ఓపెన్ చేసాం, మేము ఊరు వెళ్తున్నామండి, అక్కడ కూడా మేము ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అంటే ఎస్, ఇదే అకౌంట్ ని మీరు అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్కీమ్ లోకి వద్దాం. ఇక్కడ పెట్టిన మీరు 4,950 రూపాయలని ప్రతి సంవత్సరం మీరు ఒక్కొక్క అకౌంట్ క్లోజ్ చేసుకుంటూ 1,00,000 రూపాయలు మీరు ప్రతి సంవత్సరం తీసుకోగలుగుతారు. కొంతమంది అడుగుతారు, సార్ నేను ప్రతి సంవత్సరం నేను బాగానే తీసుకుంటాను, నాకు సడన్ గా నాకు ఒకేసారి పెద్ద అమౌంట్ కావాలి. యూ కెన్ గెట్ ద అమౌంట్. సపోజ్ 5 years తర్వాత ప్రతి సంవత్సరం మీకు అవసరం లేదనుకుంటే ఒకేసారి క్లోజ్ చేసుకున్నట్లయితే 3,53,260 రూపాయలు మీరు కట్టిన అమౌంట్ కి ఇంట్రెస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలా లేదు సార్ 5వ సంవత్సరం కదా, 6వ సంవత్సరంలో తీసుకుంటానంటే 6వ సంవత్సరంలో 4,39,118 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7వ సంవత్సరం 8, 9 అలాగా. సో మీరు పెట్టిన ప్రతి రూపాయికి ఇన్వెస్ట్మెంట్ కి ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో బేసిక్ రూల్ మాత్రము 3 years మినిమం మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది. లాకింగ్ పీరియడ్, సపోజ్ మీరు 1 year పే చేసినా కూడా 3 years తర్వాతే మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇలా పెట్టేసాము, మాకు మధ్యలో డబ్బులు కావాల్సి వస్తే ఇలాగా. సో కనీసం 1 సంవత్సరం మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే దాని మీద 50%, మనం ఎంత ఎన్ని నెలలు ఎంత పే చేసామో దాని మీద 50% మనం మన అమౌంట్ పెంచి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ అమౌంట్ మెచ్యూరిటీ అమౌంట్ డేట్ లోపల మీరు క్లోజ్ చేసుకున్నట్లయితే ఆ అమౌంట్ మైనస్ చేసుకుని బ్యాలెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బిఫోర్ మీరు ఇంట్రెస్ట్ పే చేసినట్లయితే మెచ్యూరిటీ అమౌంట్ పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొంతమంది అడుగుతారు, సార్ నేను ఓన్లీ 5 years పే చేస్తాను, తర్వాత నేను పే చేయను, మరి నా పరిస్థితి ఏంటి? సో 5 years చేసిన తర్వాత ఒకటి ఆప్షన్ పూర్తిగా తీసుకోవచ్చు, 2 ఒకే అకౌంట్ క్లోజ్ చేసి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. తర్వాత కట్టడం ఆపేసినా కూడా 6వ సంవత్సరంలో 86,184 రూపాయలు ఇస్తాం. 7వ సంవత్సరంలో 76,618 రూపాయలు, 8వ సంవత్సరంలో 68,816 రూపాయలు, 9వ సంవత్సరంలో 63,333 రూపాయలు, 303 రూపాయలు సారీ. సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సార్ మీరు చెప్పారు బాగానే ఉంది, మీరు ప్రతి సంవత్సరం వస్తుంది అంటున్నారు, ఎలా వస్తుంది? 5 years వస్తుంది. ఈ 5 years లో మీరు ఫస్ట్ అకౌంట్ క్లోజ్ చేయగానే తీసుకున్న తర్వాత అగైన్ యు ఆర్ ఓపెనింగ్ ద అనదర్ అకౌంట్ ఫర్ ద 10th year ఇన్వెస్ట్మెంట్. సో ఈ అమౌంట్ ఇప్పుడున్న 6.7 క్వార్టర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వస్తుంది. కాబట్టి ఆ సంవత్సరంలో కనుక ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా మారితే దీంట్లో కొద్ది వేరియేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతి సంవత్సరం మనం చేసుకుంటా పోతే ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు వస్తుంది. ఈ 1,00,000 రూపాయలు వస్తుంది సార్, ఎటాల కాలం ఇదే కట్టాలా అంటే దీనికి కూడా ఒక ఐడియా ఉంది. ఈ 1,00,000 రూపాయలని మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వేసుకున్నట్లయితే 1,00,000 రూపాయలకి 617 రూపాయలు మనకు ప్రతి నెల వస్తుంది. అంటే మనం కట్టేది 4,950 రూపాయలు. సో 5 years అయిన తర్వాత ఇది మైనస్ చేస్తే కట్టాల్సింది 4,333 రూపాయలు. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నదాన్ని చేస్తుంటే అలాగే ప్రతి సంవత్సరం తగ్గిపోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ లో మన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లు ఈ 5,00,000 రూపాయలు అక్కడ ప్రిన్సిపల్ గా ఉంటుంది. కానీ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి మనకు అనాది రెగ్యులర్ గా నడిపించగలుగుతాం. సార్ నాకు అలా వద్దు, నాకు ప్రతి సంవత్సరం వేరే ఖర్చులు ఉన్నాయి. ఓకే అండి, మీకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి ఉంటుంది. వాటికి ప్రీమియమ్స్ ఎక్కడి నుంచి కడతారు? ఇక్కడ తీసుకున్నట్లయితే మీరు ఈ ప్రీమియం 1,00,000 రూపాయలు ఈ రెండింటికి టర్న్ చేసుకున్నట్లయితే మనిషికి లైఫ్ కవరేజ్ ఉంటుంది. అంటే
కుటుంబం రోడ్డు మీద పడకుండా, ఆ వ్యక్తికి ఏమన్నా అయితే రేపొద్దున కుటుంబం రోడ్డు మీద పడకుండా ఈ పిఎల్ఐ ఎల్ఐసి కాపాడుతాయి. ప్లస్ ఆయన్ని బతుకున్నట్లయితే ఆ యొక్క అమౌంట్స్ ని ఒక లంసమ్ గా ట్యాక్స్ ఫ్రీగా తీసుకోవచ్చు. సెక్షన్ 1010D ప్రకారము వచ్చే అమౌంట్ అంతా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. దీంట్లో పెన్షన్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. దాన్ని ఎవ్రీ ఇయర్ తీసుకునే విధానం కూడా మనకి దీంట్లో కలుగుతుంది. సపోజ్ సార్ నేను ప్రతి నెల కాదు, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఒకసారి వేసేసేయండి. వేసినట్లయితే ఒకే సంవత్సరం 4,950 రూపాయలు ఇంటూ 12 నెలలు కట్టినట్టయితే 59,400 కట్టాలి. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు ఒకేసారి కట్టినందుకు గాను 40% రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 59,400 బదులు మీరు 57,420 రూపాయలు కడతారు. కానీ మీ క్రెడిట్ మొత్తం సేమ్, వచ్చే మెచ్యూరిటీ వాల్యూలో ఎటువంటి తేడా రాదు. అలా లేదు సార్ నేను అంత పెద్ద అమౌంట్ చేయలేను, ప్రతి నెల నాకు చిన్న అమౌంట్ చేస్తానంటే 2,500 కట్టి కూడా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ 50,000 రూపాయల లెక్కన వస్తుంది మనకి. సో ఈ అమౌంట్ చేయటం వల్ల చాలా మంది అనుకుంటారు బయట సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి సార్, దాంతో కంపేర్ చేయాలి, దాంతో అది తప్పని నేను చెప్పట్లేదు. కానీ ఈ అమౌంట్ చేస్తే నిశ్చింతగా ఉంటాం. ఈ డబ్బులు మన ప్రతి రూపాయి మన ఇంటికి క్షేమంగా వస్తుంది. అప్ అండ్ డౌన్ మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ పెరగొచ్చు తరగొచ్చు, కానీ ఈ ఇచ్చే అమౌంట్ లో ఎక్కడ కూడా మీకు ఎటువంటి నష్టం అంటూ జరగదు. సో ఇది చేయటం వల్ల మనకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ రోజు ఇక్కడ ఉన్న వేరే గ్రామం వెళ్ళి చేసుకున్నా కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నాము, ప్రతి నెల నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాలి సార్, చాలా టైం వేస్ట్ అండి, అవసరం లేదు. మీరు ఒక 500 పెట్టి ఒక SB అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఈ అమౌంట్ ని ప్రతి నెల దానికి వేసేస్తే ఆ అమౌంట్ నుంచి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా అది తీసుకుని ప్రతి నెల డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. ఈ అమౌంట్ వేయడానికి కూడా మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళవసరం లేదు మీరు, ఎందుకంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అని ఒక యాప్ ఉంది. ఇది ఓపెన్ చేసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ శాలరీ అకౌంట్ ఏ బ్యాంక్ లో పడుతుందో ఆ అకౌంట్ నుంచి దీనికి వేసుకున్నట్లయితే దీని నుంచి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంట్లో కూర్చుని మనం ఎంటైర్ స్కీమ్ మనం నడిపించవచ్చు. ఒకటి సేఫ్టీ ఉంటుంది, మనకి టైం కలిసి వస్తుంది, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ బాధలు లేవు. సో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ బాధలు లేవు. అదితో పాటు మెయిన్ ఇక్కడ మనశ్శాంతి, ఎందుకంటే ఎంత చేసినా డబ్బులు పోతాయన్న భయం అంటూ ఉండాలి. మనకి డబ్బులు మనకు ఉంటాయి, ఎన్ని మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సార్ ఇంత బాగా చెప్పారు. నెలకి 5,450 రూపాయలు పెట్టలేని వాళ్ళు జస్ట్ ఈ 680 కడతారు. ఓకే, కట్టినా గానీ 1,00,000 ఎక్కడ పోదు జనరల్ గా. అయితే పక్క అమ్మ, ఇక్కడ 680 రూపాయలు మీరు 9 సంవత్సరాలు కడితే 1,796 రూపాయలు. ఇదే అమౌంట్ మీరు 5 years కూడా కట్టుకోవచ్చు. కానీ ఈ 1,00,000 రూపాయలన్నా ఈ రోజుల్లో లేకపోతే ఏమీ రావు. సో దీన్ని ఏమంటారు, 10 సంవత్సరాలు కట్టుకున్నట్టయితే 1,16,181 రూపాయలు. ఓకే, 10 సంవత్సరాలు కడితే 9 సంవత్సరాలకి 1,00,000 వస్తుంది. అదే మీరు ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా చేసుకున్నట్లయితే 10 సంవత్సరాలకి 1,16,181 రూపాయలు వస్తుంది. ఇది చిన్న అమౌంట్. చెప్పాలంటే ఈ రోజుల్లో చిన్న ఏదో పాన్ బా దగ్గరికి 500 నథింగ్. అది చాలా చిన్న, కాఫీ తాగినా టీ తాగినా నెలకి 2-3 వేలు అవుతుంది. దాంట్లో నుంచి కొద్దిగా ఒక 40% తీసి ఇక్కడ పెట్టుకున్నట్లయితే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కి బాగుంటుంది. ఈ అమౌంట్ ఏదైతే ఉందో మన LIC ప్రీమియమ్స్ కి కట్టుకున్నట్లయితే వాళ్ళకి లైఫ్ కవరేజ్, ఇది PLI పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది మనకి, దాంట్లో కట్టుకున్నట్లయితే వాళ్ళకి లైఫ్ టైం కవరేజ్ ఉంటుంది. ఆ వ్యక్తికి ఏమన్నా అయితే పెద్ద అమౌంట్ ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. ఇది మంచి గుర్తుపెట్టుకోండి. మనకి చాలా మంది అనుకుంటారు సార్ నా ఫలానా చోట నాకు 10% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. 10% రూపాయలు మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్నప్పుడు దీంట్లోంచి ఆ వ్యక్తి ట్యాక్స్ ల్యాబ్ 30%, 20%, 10% ఉంటే ఇది కట్ చేసి మీకు ఇస్తారు. అంటే ఇది 7%, 7.5 లేకపోతే 6.5% మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే ట్యాక్స్ ఫ్రీగా వస్తుందో ప్రతి రూపాయి మన చేతిలో ఉంటుంది. సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ వ్యక్తికి ఇన్సూరెన్స్ ఉంటే కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో కూడా పెన్షన్ స్కీమ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం కట్టిన తర్వాత 16 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ 1,00,000 రూపాయలు తీసుకుని లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఓన్లీ 15 సంవత్సరాలు సెట్ చేసుకుని లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు మీరు LIC ప్రీమియం కట్టాల్సి వస్తే ఈ స్కీమ్ ద్వారా మీరు 10 సంవత్సరాల్లోనే అమౌంట్ చెక్ చేసుకున్నట్లయితే 15 లక్షలు కట్టాల్సిన చోట మీరు 13,25,000 కడితే టోటల్ 15 లక్షలకి ప్రీమియం సరిపోతుంది. అంటే 1,25,000 రూపాయలు మీకు చేయగలుగుతున్నాం. ప్లస్ అది కూడా ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది. ఇదంతా కాదు సార్, సంవత్సరం 1,00,000 కాదు, నాకు ఒకేసారి 10 లక్షలు కావాలి సార్, అప్పుడు ఎలా? ఇప్పుడు ఇక్కడ మీరు 4,99,000 4,950 రూపాయలు
నేను కట్టమంటున్నాను. జస్ట్ దాని బదులు మీరు ఏం చేస్తారంటే 5,850 రూపాయలు కట్టాలి ప్రతి నెల పెర్ మంత్. కడితే 10 సంవత్సరాలకి మీకు 9 లక్షలు, 10 years కి 9,99,000 1 సెకండ్ 498 రూపాయలు ఇస్తాం. అంటే దాదాపుగా 10 లక్షల రూపాయలు. 10 లక్షలు ఒక 500 తక్కువ. ఎంత 900 రూపాయలు డిఫరెన్స్. అవును 900. సో ఇక్కడ 10 లక్షల రూపాయలు అంటే ఒక పెద్ద అమౌంట్ వస్తుంది. పాప పెళ్లికి కానీ పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ చాలా బాగుంది. 5 సంవత్సరాలు కట్టేసుకోవాలి. ఇది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టి తక్కువ ఉంటుంది. ఎందుకంటే దేన్ని బట్టే మనకి ఇంట్రెస్ట్ క్యూములేటివ్. ప్లస్ పాయింట్ ఒకటి ఏంటంటే క్యూములేటివ్ మ్యాజిక్ అంటారు. అంటే ప్రతి 3 నెలలకి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే కామన్ గా మీరు ఎక్కడ బ్యాంకుకి వెళ్ళారనుకో ఫిక్స్డ్ వేసాము 1 year అవగానే ఇంట్రెస్ట్ ఇచ్చేస్తారు. సార్ నాకు ఇంకోటి కావాలంటే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ని వాడు వర్తింపజేస్తాడు. కానీ ఇక్కడ ఒక్కసారి ఇక్కడ ఇది చేసిన తర్వాత ఈ 10 years వరకు ఇంట్రెస్ట్ రేట్ మారదు, అదే ఉంటుంది. మీరు బ్యాంకులో సపోజ్ 5 years ఆల్రెడీ చేస్తారనుకోండి, 5 years అయిపోగానే సార్ మరి నాకు ఇంకొక 5 years ఎక్స్టెండ్ చేయండి ఇంట్రెస్ట్ రేట్. ఇది ఒకప్పుడు మనకి 11%, 12% కూడా ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు ఇప్పుడు తగ్గినాయి. కానీ అప్పుడు చేసిన వాళ్ళకి ఇప్పటికే ఆ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇప్పుడు ఇది చేస్తున్నాము. ఈ 10 years వరకు ఇది ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. అందుకని ఇది గ్యారంటీగా ఇస్తామని గట్టిగా చెప్పగలను. అది తేడా. మా వ్యూవర్స్ కోసం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు కూడా రికరింగ్ డిపాజిట్స్ కోసం తెలుసుకొని మీకు నచ్చిన ప్లాన్ లో జాయిన్ అవ్వండి. 5 years 10 years అనేది కాదు, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీకే యూటిలైజ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ చూస్తుండండి. థ్యాంక్ యూ. నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.